రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి. ముఖ్యంగా పాఠశాలలో మొదలు విశ్వవిద్యాలయ వరకు ప్రతి విద్యా సంస్థల్లోనూ మెరుగైనటువంటి బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనివల్ల ఏం చేస్తున్నారు ఏంటని చూద్దామండి. సో ఇక పాఠశాల, కళాశాల, ప్రమోషన్ కాలేజీల్లో అంటే ఇందులో వచ్చేసి ప్రొఫెషనల్ కాలేజీల్లో విద్యార్థులకు బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ అనేది తప్పనిసరి అయితే చేయడం చెప్పారనమాట. అంటే ఎక్కడైనా కూడా ఏ కాలేజీలోనే విద్యార్థులకు ఇటు సిబ్బందికి ఇద్దరికి కూడా ఫేషియల్ రికగ్నిషన్ అయితే ఏర్పాటు చేయనున్నారు. అటెండెన్స్ అనేది ముఖ గుర్తింపుతో హాజరు శాతాన్ని మెరుగుపరచడంతో పాటు ఏదైనా కానీ లోటుపాట్లు ఉన్నట్లయితే అరికట్టడానికి ఇది మంచి మార్గం అని అన్నారు. అదేవిధంగా శుక్రవారం విద్యాశాఖపై సీఎం సమీక్షించడం జరిగిందనమాట. విద్యాశాఖ తన వద్దే ఉంది కాబట్టి విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంటగదులు, మూత్రశాలలు, అదేవిధంగా మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం విభాగాలు చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధులు మంజూరు, జవాబుదారీతనానికి గాను ఒకే విభాగం ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఫేస్ రికగ్నిషన్ ఏదైతే అటెండెన్స్ సంబంధించి ముఖ గుర్తింపు ద్వారా అటెండెన్స్ అయితే తీసుకుంటారనమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కిలా వరంగల్ మండలం తహసీల్దార్ నుండి నాగేశ్వరరావు నివాసంలో పై ఏసీబీ అధికారులు అయితే దాడి చేశారనమాట. ఈ దాడిలో ఆయనకు సంబంధించిన అక్రమాస్తులకి కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఏసీబీ అధికారులు బండి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి 7 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారుగా 5 కోట్ల చిల్లర రూపాయల విలువైన ఆస్తులు గుర్తించారు. అయితే వీటిని మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండవచ్చని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారనమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నిమ్స్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ్ సమీక్ష చేయడం జరిగింది. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిమ్స్ డైరెక్టర్ వీరప్ప, ఇతర ఉన్నతాధికారులు మంత్రి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సో లక్షలాది మంది పేదలకు సేవలు అయితే అందుతున్నాయి కాబట్టి నిమ్స్లో ఏడాది తొలి 7 నెలల్లోనే జనవరి నుంచి జూలై 5 వరకు దాదాపు 5,44,000 మంది వైద్య సేవలు అందించమని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అయితే తెలియడం జరిగింది. ఇందులో సగానికి పైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందుతున్నారని కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. సో వారిని అభినందించడం అయితే జరిగింది. డాక్టర్లకు, అదేవిధంగా డైరెక్టర్లకు, సిబ్బందికి వారిని అభినందించారు. పలు సూచనలు కూడా మంత్రి చేయడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేంద్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి ఇందులో వచ్చేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వేతన సవరణ కోసం 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా జనవరి నెలలోనే ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చి ఇప్పటి దాదాపు 8 నెలలు గడిచిపోయాయి. కానీ అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదన్నమాట. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసహనం రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు 8వ పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వెనుక కారణాలు అని ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే 8వ పే కమిషన్ సిఫారసు జనవరి 1 తేదీ నుంచి 2026 నుంచి అమల్లోకి రావాల్సి అయితే ఉంది. సిఫారసులు కనుక అమల్లోకి వచ్చినట్లయితే దాదాపు 1 కోటి మందికి పైగా ఉద్యోగులు అలాగే పెన్షన్లకు ఎంతగానో లబ్ధి అనేది చేరుతుందన్నమాట. దీంతో పాటు వారి వేతనాలు కూడా పెన్షన్లు కూడా భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంటుంది. అయితే వేతనాలు అలాగే పెన్షన్లు భారీగా పెరగాలంటే ఉద్యోగులకు సుదీర్ఘకాలం పెండింగ్ చేస్తున్నటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో 8వ పే కమిషన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల ఇటు ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు అయితే గుడ్ న్యూస్ అనేది మరి మొత్తం మీద తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ ఏదైతే పెంపుకు సంబంధించి ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదన అయితే సిద్ధం చేశారు. శని ఆదివారాలకు సంబంధించి హాలిడే ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు బట్టి మిగతా రాష్ట్రాలు కూడా అదే ధోరణి అయితే ఫాలో అవుతాయి కాబట్టి. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పారామెడికల్ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసిందనమాట. సో ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME పరిధిలో పారామెడికల్ ఉద్యోగులు ప్రమోషన్ ఆలస్యం కావడం వల్ల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. వెంటనే ఇవ్వాలని చెప్పేసి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మరొక 4 రోజుల్లో ప్రభుత్వం అయితే గుడ్ వచ్చకపోతుంది. ఎందుకంటే ఆగస్టు 31 తారీఖు, తర్వాత 1 తారీఖు, తర్వాత 2 తారీఖు మొత్తం మీద మరొక 2-3 రోజుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా చర్చలకు రావాలని చెప్పేసి ఆహ్వానం చెప్పడం
పలు డిమాండ్లు కూడా నెరవేర్చే దిశగా ఇందులో వచ్చేసి డిఏలు కావచ్చు, పెండింగ్ బకాయిలు అయితే ఇతరత్ర అంశాలు అయితే ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అనేది ప్రారంభం కావడం జరిగింది. కాసేపటి క్రితమే వాయిదా అయితే వేశారు. ఇందులో ఉద్యోగులకు సంబంధించి కూడా అడిగే అవకాశాలు అయితే ఉంది. అంశాలపైన క్లియరెన్స్ సంబంధించి, అదేవిధంగా కొన్ని బకాయిలు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన చూడాలి. మరి ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ప్రభుత్వ నిర్ణయాలు బట్టి ఏ చిన్న అప్డేట్ తీసుకున్న వెంటనే కూడా మీకు వెంటనే వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.